ఏమన్నా చలి పుడుతుందా అనుల్లా? మోటు మనుషులు నాటు మనుషులు కాయ కష్టం చేసేటోళ్ళకే వణుకు పుడుతున్నది. మరి మంత్రులు సీఎం రేవంత్ సార్కు చలి పుట్టదా ఎట్లా? రాష్ట్రాన్ని ఏలుతున్నోళ్ళు కదా, వాళ్ళంతా గప్చుపైరు కదా. మరి బయట ఏమైతున్నదో చూడుర్రి. ఆహా, ఓహో, అద్భుతం సార్. అవును, మన రాష్ట్రంలో మంత్రులు ఉన్నారా? ఎక్కడున్నారో కదా. తుమ్మల సార్ది ఖమ్మం జిల్లా కదా. ఖమ్మంలో ఉంటాడా, హైదరాబాద్ లో ఉంటాడా సారు? అయినా ఖమ్మం అంటే అమెరికాలోనేం కాదు కదా. లోకల్ లీడర్లు సార్కు గీ ముచ్చట్లేం చెప్పరు కావచ్చు. అయినా సారు టీవీలు చూడడు, పేపర్లు కూడా చూడడు కావచ్చు. చూస్తే గీస్తే గీ అన్ని తెలవకపోతాయా? హే లేలే, చూడడు కావచ్చు. మరి ఆయన చుట్టుపొంటి తిరిగే లీడర్లు ఆఫీసర్లు వీళ్ళు కూడా సారు చెవులేయరేమో. వేస్తే కయ్య కయ్య కరుస్తాడని ఏమన్నా భయపడతాడో ఏమో కదా. తుమ్మల సార్ ఏంది సార్ గిట్లా? యూరియా కావాలన్నట సార్ రైతులకు. మంత్రి పదవి కావాలనుకున్నప్పుడు, ప్రమాణ స్వీకారం చేసినప్పుడు, దినాం బుగ్గ కార్లలో తిరిగేటప్పుడు బాధ్యతలు తెలవయా ఎట్లా? హే, నాకు పదవి ఉంది, నా చుట్టూ గన్మెన్లు ఉన్నారు, ఎక్కడికి పోయినా పనులైతున్నాయి గంతే అనుకుంటారా ఎట్లా? ఓ సారు, బోనస్లు కాదు సారు వాళ్ళు అడుగుతున్నది, రైతు భరోసా కూడా అడుగుతలేరు సార్, ఎరువులు అడుగుతురు సార్, ఎరువులు. పాపం యూరియా కోసం ఎన్ని తిప్పలు పడుతురో తెలుస్తలేవా సార్ మీకు? అయినా అద్దాల మేడల్లో కూర్చునే మంత్రులకు గీ అన్ని ఎక్కడ తెలుస్తాయిలే. మరి ఊరూరుకు తిరిగి ఎన్నికల ప్రచారానికి ఊరికే రేవంత్ సార్ కైనా తెలుస్తున్నాయో లేవో కదా. హే లేలే, రేవంత్ సార్ కూడా చూడకపోవచ్చు. యూరియా తిప్పలు పడుతుంటే అర్రే నా రైతులు ఆగమైపోతుర్రు, యూరియా కోసం తిప్పలు పడుతుర్రు అని ఊరికి రాడా ఎట్లా? ఎన్ని హామీలు ఇచ్చిండు సారు. పాపముల్లా చలి పుడుతున్నదని అందరం దర్వాజాలు బిగించుకొని బిర్రుగా శ్రద్ధదాన్ని నిద్రపోతున్నాం కదా. గా టైంలో గీ రైతులంతా చలిలో మునుక్కుంటా యూరియా కోసం క్యూ లైన్ల నిలబడుతుర్రుల్లా. వాళ్ళకు మాత్రం చలి పుట్టదా? ఇంట్లో నిద్రపోవాలని ఉండదా? కానీ ఏం చేస్తారు పాపం, రైతులాయే, ఎరువులు కావాలనాయే, అందుకే గిట్ల తిప్పల పడుతుర్రు. మరి రేవంతాలు సారు తుమ్మల సారు గీ కష్టాలన్నీ చూడకుండానే బజుకుంటుర్రా ఎట్లా? ఓ సార్లో జరా నజర్ పెట్టుర్రి సార్, రైతుల ఉసురు పుచ్చుకుంటే మంచిది కాదు సార్, చూసుకోర్రి జరా. పాపం రైతన్నలు యూరియా తిప్పలు ఎన్నడు పోతాయో ఏమో కదా. గీ అక్కేదో అంటున్నది, ఇందమాగుర్రి. గిట్లున్నాయి సార్లో రైతుల మాటలు. ఇంకెన్నాళ్ళో లేదు, ఏడాదే ఉంది. ఆ టెంక అసలు కథ శురువైతది. మళ్ళా కార్ వస్తది సార్ వస్తది అంటున్నాడు కేటీఆర్ సారు. యాది రక్నా అంటుర్రు రైతులు కూడా. ఆ టెంక మీ ఇష్టం, మీ మంత్రులు ఇష్టం, ఎవరు మాత్రం ఏం చెప్తారు?